వేదవ్యాస మహర్షి హిందూ సంప్రదాయంలో అత్యంత గొప్ప మహర్షిగా పరిగణింపబడతారు. వేదాలను 4 భాగాలుగా విభజించిన కారణంగా వేదవ్యాసుడు అని పిలువబడే ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను విభజించడంతో పాటు మహాభారతం, మహాభాగవతం మరియు అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకరిగా పరిగణింపబడతారు. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్లిన రాజు అక్కడ మునుల తపస్సును చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. దీనిని గ్రహించిన ఇంద్రుడు అతని తపస్సుకు మెచ్చుకుని దైవత్వం, దివ్య విమానం మరియు వేణియష్టి అనే దివ్య ఆయుధాన్ని ప్రసాదించాడు. విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరించడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా సుక్తిమతి అనే నది ఉంది. సుక్తిమతి నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతం సుక్తిమతిపై మోజుపడి ఆ నదిని అడ్డగించడంతో ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. సుక్తిమతి మరియు కోలహలుడి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె మరియు వస్పదుడు అనే కుమారుడు జన్మించారు. సుక్తిమతి వారిద్దరిని వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు గిరికని వివాహం చేసుకుని వస్పదుడిని సైన్యాధిపతిగా చేశాడు. ఒకరోజు వసువు వేటుకు వెళ్లినప్పుడు తన భార్య గిరిక గుర్తురావడంతో రేతస్సు పడింది. ఆ రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి డేగకు ఇచ్చి తన భార్యకు ఇవ్వమని చెప్పాడు. ఆ డేగ దొన్నెను తీసుకుని పోవుతుండగా మరో డేగతో పోట్లాడటంతో ఆ రేతస్సు యమునా నదిలో పడింది. బ్రహ్మశాపం వలన అద్రిక అనే అప్సరస యమున నదిలో చేపగా మారి తిరుగుతుండేది. ఆ చేప వసువు రేతస్సుని భక్షించడంతో అండంతో కూడిన పిండంగా మారింది. 10 నెలల తరువాత బెస్తవారు చేపలు పట్టుకుంటుండగా ఈ చేప చిక్కింది. దాని కడుపును చీల్చి చూడగా ఒక ఆడబిడ్డ మరియు మగబిడ్డ కనిపించారు. ఆ ఆడబిడ్డే మత్స్యగంధి, సత్యవతి అని పేరు పొంది దాసరాజు అనే బెస్తవాడు దగ్గర పెరిగింది. మత్స్యగంధి తండ్రికి సహాయంగా యమునా నదిపై నావ నడుపుతుండేది. ఒకరోజు వశిష్ఠ మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వచ్చాడు. అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించిన పరాశరుడు రతిసుఖాన్ని కోరాడు. మత్స్యగంధి తన శరీరంలో చేపల వాసన ఉందని, కన్యత్వం చెడితే తన తండ్రికి ఎలా మొగం చూపగలనని ప్రశ్నించింది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధికి అనేక వరాలు ఇచ్చాడు. చేపల వాసన పోయి 1 యోజన దూరం వరకు సుగంధం వెదజల్లేలా చేశాడు. అప్పటినుండి ఆమె యోజనగంధి అని పేరు పొందింది. కన్యత్వం చెడకుండా ఉండే వరం కూడా ఇచ్చాడు. పగటిపూట రతిసలపడం అనే విషయం వ్యక్తపరకుండా ఆ ప్రదేశాన్ని మేఘాలతో కప్పాడు. ఆ విధంగా రతి జరిపిన వెంటనే ఒక తేజోవంతుడైన శిశువు జన్మించాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి తపస్కు వెళ్ళిపోయాడు. తల్లి ఎప్పుడైనా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరం ఇచ్చాడు. అతను కృష్ణద్వైపాయనుడు, ద్వీపంలో జన్మించిన కృష్ణవర్ణుడు అని పేరు పొందాడు. వేదాలను విభజించిన కారణంగా వేదవ్యాసుడు అని పిలువబడ్డాడు. సత్యవతి శంతనుని వివాహం చేసుకున్న తరువాత వారికి చిత్రాంగధుడు మరియు విచిత్రవీర్యుడు అనే 2 కుమారులు జన్మించారు. కాని ఇద్దరూ చిన్న వయసులోనే మరణించడంతో కురువంశం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో సత్యవతి తన పుత్రుడైన వ్యాసుని మనస్సులో స్మరించి తన దగ్గరకు రప్పించింది. భరతవంశాన్ని నిలబెట్టమని వ్యాసుని ఆదేశించింది. వ్యాసుడు నియోగధర్మం ద్వారా విచిత్రవీర్యుని 2 భార్యలైన అంబిక మరియు అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించాడు. అంబికకు జన్మించిన కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబాలికకు జన్మించిన కుమారుడు పాండు మరియు దాసికి జన్మించిన కుమారుడు విదురుడు. ఈ విధంగా వ్యాసుడి కృప వలన కురువంశం కొనసాగింది. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు వ్యాసుడు అనేకసార్లు యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడిని దుర్యోధనుడిని నిగ్రహించమని సలహా ఇచ్చాడు. పాండవుల వనవాసం సమయంలో వారిని అనేకసార్లు కలిసి తత్వోపదేశం చేశాడు. యుద్ధం ముందు సంజయుడికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. దీనివలన అతను యుద్ధ పరిస్థితులను ధృతరాష్ట్రుడికి వర్ణించగలిగాడు. యుద్ధం తరువాత వ్యాసుడు రాజ్య పునర్నిర్మాణంలో క్రియాశీలంగా పాల్గొన్నాడు.
గాంధారిని, పాండవులను శపించకుండా ఆపాడు మరియు యుధిష్ఠిరుడికి పాలనా సలహాలు ఇచ్చాడు. యుధిష్ఠిరుడు పశ్చాత్తాపంతో సింహాసనాన్ని వదిలిపెట్టాలని అనుకున్నప్పుడు వ్యాసుడు అతనిని నిరుత్సాహపరచి బాధ్యతలను నిర్వర్తించమని సలహా ఇచ్చాడు. వ్యాసుడు మహాభారతాన్ని రచించడంలో కేవలం కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ, మిగిలినవారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తన దారిన వెళ్ళిపోయేవాడు. మహాభారతాన్ని రాయడానికి గణేశుడిని సహాయం కోరాడు వ్యాసుడు. గణేశుడు ఒక షరతు విధించాడు. వ్యాసుడు నిరంతరంగా చెప్పాలి, మధ్యలో ఆగకూడదు. వ్యాసుడు కూడా ఒక షరతు విధించాడు. గణేశుడు ప్రతి శ్లోకం అర్థం చేసుకున్న తరువాత మాత్రమే రాయాలి. ఈ విధంగా వ్యాసుడు మహాభారతం, ఉపనిషత్తులు మరియు 18 పురాణాలను రచించాడు. వ్యాసుడు మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరచాడు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు మరియు అల్పాయువులేనందున వేదాధ్యయనం చేయలేరని భగవానుడే ప్రతి ద్వాపరయుగంలో వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు. వేదాలతో పాటు వ్యాసుడు అష్టాదశ పురాణాలను కూడా రచించాడు. ఈ పురాణాలు సాత్విక, రాజస మరియు తామస గుణాలను ప్రతిబింబిస్తూ 3 వర్గాలుగా విభజించబడ్డాయి. వైష్ణవ పురాణాలు సాత్విక గుణాన్ని, బ్రహ్మ పురాణాలు రాజసగుణాన్ని మరియు శైవ పురాణాలు తామసగుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకరిగా పరిగణింపబడతాడు. అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమాన్, విభీషణ, కృప మరియు పరశురాముడు ఈ సప్తచిరంజీవులు. వ్యాసుడు కలియుగం అంతవరకు జీవించి ధర్మరక్షణకు కృషి చేస్తాడని నమ్మకం. వ్యాసుడు ఆదిగురువుగా పరిగణింపబడతాడు మరియు అతని జన్మదినమైన ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమగా జరుపుకుంటారు. గురుశిష్య పరంపర సంప్రదాయానికి వ్యాసుడు చోదక శక్తిగా పరిగణింపబడతాడు. వేదవ్యాస మహర్షి కేవలం ఒక మహర్షిగా మాత్రమే కాకుండా హిందూ సంప్రదాయంలో జ్ఞాన, ధర్మ మరియు సాహిత్య సంపదకు జనకుడిగా నిలిచాడు. అతని రచనలు నేటికీ మానవ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.